విషయం చెప్తున్నా నా సోదర, మా ఆకాంక్షల్ని బయట చెప్పినామా లేదా? మరి వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే శంకర్ గారు అదే వ్యక్తం చేసిండు కదా, కొన్ని లోపాలున్నాయి సరి చేయమని చెప్పి. సిపిఐ ఎమ్మెల్యే గౌరవ్ సాంబశివరావు గారు కూడా కొన్ని లోపాలు సరి చేయండి అని చెప్పిండు కదా. ఉదాహరణకు ఆయన ఏమన్నాడు, రెల్లి అనేది అత్యంత వెనుకబడ్డ కులం, కానీ ఆ రెల్లి వెనుకబడ్డ కులాన్ని మీరు మొదటి గ్రూప్ లో చేర్చకుండా డెవలప్ అయిన కులంలో ఎట్లా చేర్చిందని చెప్పి అడిగిందా లేదా అసెంబ్లీలో? థర్డ్ గ్రూప్ లో చేర్చారా రెల్లిని? ఎంత అన్యాయం చెప్పండి. అది న్యాయమా? బట్ రెల్లి అన్నది తెలంగాణకు సంబంధించిన క్యాస్ట్ కాదు కదా, ఆంధ్రాకి సంబంధించింది కదా. నేనేంటంటే ఇప్పుడు తెలంగాణ క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ ఇక్కడ షెడ్యూల్ కులాల లిస్టులు ఉందా లేదా? షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్న గురించి మాట్లాడుతున్నా. రెల్లి ఎక్కడున్నా దాని ఆర్థిక రాజకీయ స్థితిగతులు వెనుకబడ్డాయి కదా. వెనుకబడ్డ వాళ్ళను మూడో గ్రూప్ లో ఎట్లా చేర్చిందని సాంబశివరావు గారు అడిగినరా లేదా? వర్గీకరణ విషయంలో కొన్ని లోపాలు జరుగుతున్నాయని చెప్పిండా లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా మాణిక్యరావు గారు చెప్పిండా లేదా? అరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లోపాల గురించి మాట్లాడిండ్రు అసెంబ్లీలో. బీజేపీ ఎమ్మెల్యేలు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లోపాల గురించి మాట్లాడిండ్రు. సిపిఐ ఎమ్మెల్యే లోపాల గురించి మాట్లాడింది. అంటే అదేంది, లోపభూయిష్టంగా జరిగిందనే విషయం కూడా సాక్ష్యమే కదా. నేను బయట మాట్లాడమే కాదు, లోపల మాట్లాడింది కూడా రికార్డ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు తగిన విజయమే, వర్గీకరణకు సంబంధించి విజయంగా చూడట్లేదు. మందకృష్ణమాది గారు 30 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు, కానీ మీరు ఏమంటారంటే సంపూర్ణ విజయం ఇంకా చేరుకోలేదు అంటారు, అంతేనా? విజయమే అంటున్నాం. బట్ సంపూర్ణ విజయం అవుతే మా పర్సెంటేజ్ ఎందుకు తగ్గిందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మా పర్సెంటేజ్ తగ్గలేదని గర్వంగా చెప్తున్నా. దీన్ని మళ్ళీ ఏమైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తారా ఇప్పుడు? మరి తెలంగాణలో వచ్చిన దీనికి సంబంధించి మీరు? లేదు, మేము మా వరకు పోయాం. ఖచ్చితంగా మా ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా మేము ముందుకు సాగుతాం. కానీ తీసుకొచ్చిన చట్టాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతే కాంగ్రెస్ దే. రేపు లోపాలు సరిచేయడం అయితే కూడా ఉన్నది. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పర్సెంటేజ్ మీరు 9 నుంచి